కాంగ్రెస్ పార్టీలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేట ఆయన ఉన్నాడు. ఆయన మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ప్రస్తుతం నడుస్తా ఉన్నాడు. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవకతవకలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు పనుల గురించి ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పెట్టే ప్రయత్నం చేస్తూ వాళ్ళ సొంత పార్టీని ప్రజల్లో చిన్నతనం చేస్తాం. ఇక ఆయన రాజకీయ ఎజెండా ఏంటంటే ఆయనకు మంత్రి పదవి కావాలనే లక్ష్యం ఉన్నది. ఆ మంత్రి పదవి కోసం మీరు నాకు మంత్రి పదవి అయినప్పుడు మీ తప్పులు కూడా నేను లోకాన్ని చూపిస్తా, మీరేమో దోసుకు తింటారు, నాకేమో అవకాశం ఇస్తలేరు, ఇట్లా ఉన్నారా అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పైన, దానికి తోడు రేవంత్ రెడ్డి పైన, స్వయాన ముఖ్యమంత్రి గారి పైన సో ఎప్పటికప్పుడు రాజకీయ ఆరోపణలు చేస్తా వస్తున్నాం. సో ఆయన పైన వేటు పడుతుంది అంటారు. మరి వేటు వేసే దమ్ముందా అని మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ ను, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము నిజంగా మీ దమ్మేందో చూపించమంటాం. సో మాకైతే నమ్మకం లేదు మీకు నిజంగా అయితే దమ్ముందని. కోమరెడ్డిపై వేటు వేసే దమ్ముందా అనే టైటిల్ తీసుకునేలా ఇక ఈ వార్తను ఒక ఆయన బాగా రాసిండు. సో ఆయన పేపర్ ఫస్ట్ చూపిస్తాను మీకు, బాగుంటది. మిగతా వాళ్ళు రాసి కానీ పెద్ద పసలు అలా. సో కోమరెడ్డిపై వేటేసే దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి అనేది ఈ న్యూస్ లైన్ తెలంగాణ పత్రిక అడుగుతున్నది, మేము కూడా అడుగుతున్నాం. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన వేటు వేసే దమ్ము మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ మీకు కానీ ఉన్నదా? ఎందుకంటే ఆయన రెడ్డి, ఆయన బీసీ అయితేనో, ఓ దళితుడు అయితేనో, ఓ గిరిజనుడు అయితేనో వేటు వేస్తారంటే మేము బరాబరుగా నమ్ముతుంటే బాజాబ్తా ప్రజలకు కూడా మీకు ఇంకో ఈయన పైన వేటు పక్కా పడుతుందని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తీన్మారు మల్లన్న పటేల్ గారు. సో తీన్మారు మల్లన్న పటేల్ బీసీ కావడం వల్ల ఆయన పైన కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఆయన పార్టీ నియమాలకు, పార్టీ నిబంధనలకు, పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తుందని చెప్పేసి. సో అంతకు మించి అంటే తీన్మారు మల్లన్న పటేల్ కంటే మించి, లేదంటే బక్కా జడ్సన్ కంటే మించి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ లైన్ దాటుతాడు కూడా భవిష్యత్తులో. దీంట్లో ఎలాంటి డౌటే అక్కర్లేదు తెలంగాణ ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ. మరి మేమేం అడుగుతాం అంటే, మీరు ప్రజల ముందల గప్పాలు కొడుతురు, ప్రజల ముందర గాయకాయ ముచ్చట్లు చెప్తురు, ఓకే. మీ సొంత పార్టీలో బీసీలను అవమానిస్తురు, బీసీలను పార్టీ లైన్ దాటితే వెళ్ళగొడుతురు, దళితులను పార్టీ లైన్ దాటితే వెళ్ళగొడుతురు. కానీ మేము బీసీ 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 అని గప్పాలు కొడుతుంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి గారు పార్టీ లైన్ దాటితే ఆయన పైన సస్పెన్షన్ వేటేసిన దమ్ము మీకున్నదా అనే ప్రశ్న. లేదు, అట్లీస్ట్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇస్తారు కదా మీరు, క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఏమైనా ఇచ్చారా ఇప్పటిదాకా? జవాబు చెప్పమంటారు కదా. ఆయన గతంలో జవాబు చెప్పలేదు, ఇప్పుడు కూడా జవాబు చెప్పాడు దాదాపుగా. ఒకవేళ తీర్మార్ మల్లన్ లెక్కనో, లేదంటే బక్కా జాక్సన్ లెక్కనో ఈయనను సస్పెండ్ చేసే దమ్ము మీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో జరుగుతున్న చర్చ. సో మా మహేష్ అన్న మాట్లాడుతుండు, ఆయన పైన చర్యలు ఉంటాయంటుండు. మీ దమ్ముంటే చేసి చూపి. ఎందుకంటే దమ్ముంటే ఇప్పుడు మీరు చేస్తారేమంటే మునుగోడులో బై ఎలక్షన్కి ఆయన రెడీ అంటాడు. బై ఎలక్షన్లో మీరు ఆయన ఓడగొట్టాలి. ఇది ఛాలెంజింగ్ మ్యాటర్. ఎందుకంటే లాస్ట్ టైం మీ బతుకు మీరు చూసారు, మీరు ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీ వదిలేసి బయటకు పోయి ఇండిపెండెంట్ అంటున్నా, బీజేపీ బీఆర్ఎస్ ఏదో ఒకటి పోటీ అంటే సొంత పార్టీ అంటున్నా ఆయన. అంటే సొంత పార్టీ ఏదో ఒకటి పెట్టుకొని ముందరకు వస్తే మీ రేవంత్ రెడ్డి మునుగోడులో కాంగ్రెస్ జెండా రాజగోపాల్ లేకుండా ఎగిరేసేద్దాము మీకున్నదా అనేది ప్రశ్న. సో ఇవన్నీ చాలా చాలా వింతగా అనిపిస్తుంటాయి. సో ఒకసారి అయితే చూడరా, ఇక రాజగోపాల్ రెడ్డికి అధిష్టానాన్ని ఎదిరించే దమ్ముందా కనిపిస్తున్నది. అధిష్టానం అంటే మరి రాహుల్ గాంధీ జరిగేది ఓటు దాదాపుగా ఇది చెప్పిన తెలంగాణ వరకు. వైఎస్ జగన్లా కొత్త పార్టీ పెట్టి సత్తా చాటగల నెవర్. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర పైసలు ఉన్నాయి అనేది తప్ప ఒక సబ్జెక్టు మీద ఒక గంట సేపు ఆరగలంగా మాట్లాడాలంటే ఆయన మాట్లాడలేడు. నాకు గతం నుంచి నేను చూస్తా ఉన్నాడు, ఒకటే సబ్జెక్ట్ మీద స్టిక్ అనే ఒక గంట సేపు నాన్ స్టాప్ అదే కంటెంట్ మీద మాట్లాడంటే ఆయన వల్ల కాదు. 10 గంటలు మాట్లాడాలన్నా రేవంత్ రెడ్డి వల్ల అవుతుంది.
10 గంటలు మాట్లాడడం అన్న అంటే టాకింగ్ పవర్ లో మన సారు ముందర వాళ్ళేడు. డబ్బులలో రేవంత్ రెడ్డి కంటే 10 రెట్లు ఉంటాడు. అవసరం అయితే 10 రెట్లు 100 రెట్లు ఉంటాడు. సో ఫైనాన్షియల్ గా ఉంటాడు తప్ప పొలిటికల్ గా ఒక ఫేజ్ ఆయన నిలబడాలి, ఆయన పార్టీ పెట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు అక్కడ, ఆయన మాట్లాడలేడు అలాగే లెక్క. సో అట్లా డబ్బు ఉండగానో రాజకీయ చరిత్ర ఉండగానో సరిపోదు. సీఎం అయ్యేంత లేవాలంటే ఇప్పుడు ప్రతి శాఖకు సమాధానం చెప్పాలి. ఈ శాఖ ఆ శాఖ ప్రతి శాఖకు సమాధానం చెప్పాలి. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు, మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం అట్లీస్ట్ దాన్ని మేనేజ్ చేయగలగాలి. ఆ మేనేజ్మెంట్ రేవంత్ రెడ్డితో సాధ్యం, కానీ కాంగ్రెస్ లో ఉన్న రాజగోపుడి కాదు, ఇంకా మిగతా ఏ ఒక్క నాయకులతో కూడా సాధ్యం కాదు. అందుకే కదా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ కి సంబంధం తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టింది. సో ఒకవేళ వీళ్ళు నిజంగా సమర్థత ఉన్న వాళ్ళైతే వీళ్ళనే ఎంచుకుంటుండే కాంగ్రెస్ పార్టీ కూడా. అది ఏ నాయకుడైనా కాంగ్రెస్ వాళ్ళు. పార్టీ అసంతృప్తులు అందరినీ ఒక తాటిపైకి తేగలడా? అసలు కోమరెడ్డి కోపం రేవంత్ మీదనా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద అంటే మంత్రి పదవి మీద నేను చెప్పగలుగుతా. అంటే మంత్రి పదవి ఇస్తే రేవంత్ రెడ్డి మంచోడే, కాంగ్రెస్ పార్టీ మంచిదే. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్న విధానం, ఆయన ప్రజల లోపల పోతున్న విధానం చూస్తే గట్లనే అనిపిస్తాను. సో మంత్రి పదవి ఇస్తే అన్ని అయిపోతాయి. ఇక ధిక్కార స్వరం మంత్రి పదవి కోసమా? బరాబరే. అన్యాయానికి గురవుతున్న నికార్సైన కాంగ్రెస్ నాయకుల కోసమా అంటే కాదు. ఒకవేళ అన్యాయానికి గురవుతున్న నికార్సైన కాంగ్రెస్ నాయకులు అంటే ఈవెన్ రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలోకి వచ్చినప్పుడు మునుగోడు బైపోల్లో ఆనాడు అక్కడ ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అసలు కాంగ్రెస్ నాయకులు లేదా నికార్సైన కాంగ్రెస్ నాయకులు ఈయన ఎన్నుపోటు పొడిచిండు. సో ఈయన చరిత్రలో కూడా ఆ ఎన్నుపోటు ఉన్నది. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి అంటే ఆయన చరిత్ర కూడా వెనక చూసుకోవాలి ఒకసారి. ఇక లేక తెలంగాణ ప్రజల కోసమా, ఎవరి కోసం స్వపక్షంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు? సో తెలంగాణ ప్రజల కోసం లేదంటే మా మునుగోడు ప్రజల కోసం అనుకుంటే ఆయన తెలంగాణలో ఇప్పుడు ఆయన సీఎం అయ్యేది లేదు, ఆయన పార్టీ పెట్టేది లేదు, ఆయన ముందర పడేది లేదు. ఆల్రెడీ ప్రజల లోపల కాంగ్రెస్ అంటేనే వ్యతిరేకత భావం ఉన్నది. అది ఈయన కూడా వర్తిస్తుంది. సో ఈయన గతంలో బైపోల్లో కేసీఆర్ నిధులు ఇస్తలేడు, సో గజ్వేల్ను, సిరిసిల్లను, సిద్దిపేటను డెవలప్ చేసుకుని తప్ప మా నియోజకవర్గం డెవలప్ చేస్తారని చెప్పేసి కాకమ్మ కథ లేపిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక కూడా మళ్ళీ అదే అభివృద్ధి లేదని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆయన సొంతంగా పార్టీ పెట్టేంత దమ్ముంటే ఆనాడే ఉప ఎన్నికలను పెడుతుండే. సో ఈ చర్చ అనేది సంబంధం లేని చర్చ. సో నిన్న కూడా ఇంకొక మాట మాట్లాడతాం, నేనేం తప్పు మాట్లాడలే అంటున్నా. ఇది నిన్నటి స్టేట్మెంట్లే, మొన్నటిది కాదు. ఇక నేనన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. పార్టీలో వలస నేతలకు పదవుల, సీమాంధ్రుల చేతుల్లో ప్రభుత్వం నడవద్దు. నిజాయితీ పనులను అలసివేస్తే అవినీతిపై యుద్ధం తప్పదు. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతా. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తా. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమరెడ్డి రాయుడు. ఆయన కన్ఫర్మ్ చేస్తానుగా. సో ఏదేమైనా రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తా. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా నెంబర్ 1, నెంబర్ 2లు, దానికి తోడు అసలు కాంగ్రెసు, పచ్చ కాంగ్రెసు లేదంటే సీమాంధ్ర కాంగ్రెసు, వీళ్ళపైన పోరాటం చేస్తాను. అంటే కాంగ్రెస్ లో పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అసలు కాంగ్రెస్ అంటాడు. సో ఆయన పంచాయతీ అంతవరకే. ఆయన పార్టీ పెట్టి ఇంకోటి ఎంత ఆయన ఒప్పుకుంటలేదు, మనం చెప్పేందుకు. సో ఇది నిన్న మాట్లాడుతా ఉన్నది. నేను నిజాయితీ పరుల్ని, నన్ను అణచివేయాలని చూస్తే యుద్ధం చేస్తా, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి రేవంత్ రెడ్డికి, పొంగులేడు శ్రీనివాస్ రెడ్డికి వార్నింగ్ ఇస్తుండే. ఇక క్రమశిక్షణ చర్యలు తీసుకునే దమ్ము పిసిసికి ఉందా అనేది ప్రశ్న. నాకు తెలిసేదే లేదు. బాజాబ్తా చెప్తున్నాయి ఈ ముచ్చట. రాజగోపాల్ రెడ్డి ఇలా 2.5 సంవత్సరాలు అవుతున్నది ఆయన మాట్లాడబట్టి. సో ఒకవేళ చర్యలు తీసుకునే దమ్ముంటే 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు తీసుకోలే? పోనీ ఇప్పుడు తీసుకుంటారా అంటే ప్రజలల్లో ఎవరు అడిగి చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డోలకు, ఎలవలకు ఎగ్జామ్షన్ ఉంటుంది ఎలాంటి తప్పులు చేసినా. ఒకవేళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళని తప్పు చెప్తే వారు ఆ నోట్లకెళ్ళి పదవి వచ్చే గ్యాప్ వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు పడుతుంది. సో అది గతంలో జరిగిన చరిత్ర. ఇక ఏఐసిసిని ఒప్పించి షోకాజ్ నోటీసులు ఇవ్వగలరా?
గతంలో ఇచ్చారు కదా షోకాజ్ నోటీసులు, అప్పుడు ఏం జరిగింది? అప్పుడు కూడా గింతే శూన్యం. సో ఏఐసిసిని ఒప్పించి షోకాజ్ నోటీసులు ఇప్పించాలి మహేష్ కుమార్ గౌడ్. ఇక తర్వాత రాజగోపాల్ రెడ్డిని టచ్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలంతా ఏకం చేస్తారు. సపోజ్ అనిల్ రెడ్డి ఉన్నాడు, ఆయన కోమరెడ్డి బ్రదర్స్ కి అనుకూలంగా ఉండే వ్యక్తి. తర్వాత ఇలా ఈయన పేరేం పేరా, వాళ్ళ సొంత నగరకల్లో వేముల వీరేశం గెలిచిండు, ఆయన కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తి. ఈయన నలుగురు అయిపోయింది, ఇంకో ముగ్గురు నలుగురు జమ చేస్తే కథమైన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 10 మంది దున్నపోతులు ఎట్లా ఇట అట అంటున్నారు వాళ్ళు. వీళ్ళకున్నాయి 65, 66. సో ఇప్పుడు ఒకవేళ రాజగోపాల్ గెలిస్తే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. పైసలు ఉన్నాయి, వాళ్ళనో వీళ్ళనో ఒప్పించో మెప్పించో ఏదో చేసి వాళ్ళతోని ఇచ్చేపించి సపోర్ట్ విత్డ్రా చేయడం కథనే ఇంకా. సో రేవంత్ రెడ్డి కూలిపోవాల పరిస్థితి వస్తుంది. సో దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏంటంటే ఇంత పెద్దగా దమ్మును నిర్ణయం తీసుకునేంత సత్తా లేదు వాళ్ళకు, ఓపెన్ సీక్రెట్. తర్వాత వేటేస్తే అట దక్షిణ తెలంగాణలో పార్టీపై పడే ప్రభావం ఏంటి? దక్షిణ తెలంగాణ అంటే మా నల్గొండలో కానీ మా ఖమ్మంలో కానీ మెజార్టీగా ఇలా 11 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ఒక సూర్యాపేటలో జగదీష్ రెడ్డి తప్ప. మరి ఎట్లా గెలుచుకున్నది? ఒక రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిష్మా కావచ్చు, జానారెడ్డి రాజకీయ చరిత్ర కావచ్చు, లేదంటే కోమరెడ్డి బ్రదర్స్ కావచ్చు. సో వీళ్ళ ముగ్గురే మేజర్గా నల్గొండ జిల్లాలో ఈ 3 ఫ్యామిలీల నుంచే ఈ 11 సీట్లు గెలుచుకోగలిగారు ఒక రకంగా చెప్పాలంటే. సో మరి ఇప్పుడు ఈయన పైన ఏమైనా దమ్ము నిర్ణయం తీసుకుంటే నల్గొండలో పట్టు కోల్పోతారు, కోల్పోయే ప్రమాదం డెఫినెట్గా ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్గా మారిన కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో అధిష్టానానికి సవాల్గా మారిన తెలంగాణలో ఉన్న అధిష్టానంలో ఉన్న నాయకులకు, పిసిసి ప్రెసిడెంట్లకు, సీఎంలకు, రెవెన్యూ శాఖ మంత్రులకు వీళ్ళందరూ కూడా కొరగరాని కొరగా మారింది. అదే ఈయన ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏదైతే పథకాలలో అభివృద్ధిలో అవినీతులు చేస్తా ఉన్నారో, ఇందిరా మిల్లు నిన్న శ్రీకారం వచ్చారు, 1,00,000 ఇండ్లు అన్నారు. ఆయన ఎమ్మటే స్టేట్మెంట్ ఇచ్చిండు, 1,00,000 ఇండ్లకు 1,00,000 కోరీలు పెడతారు, కానీ 1,00,000 కోట్లు దోసుకుంటారు ఈ ఆంధ్ర నుంచి వచ్చిన నాయకులు, ఇలాంటి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కి సంబంధం లేని లీడర్లు, చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న నాయకులు అని చెప్పేసి అన్నాడు. ఆ చాలా పెద్ద పొజిషన్ ఉన్నది అయితే రేవంత్ రెడ్డి, అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో గిరిధర్ని పట్టుకొని అంటాను, ముఖం పట్టుకొని. ఇలా ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఇంకా ఏం చర్యలు తీసుకున్నా ఇది తీసుకోవాల్సింది మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ తీసుకునే దమ్ముంటే అద్దంకి దయాకర్ పెట్టిన గతి పడుతుంది. అద్దంకి దయాకర్ గతి అంటే ఇప్పుడు మనం చూస్తాను ఓపెన్ గా, మళ్ళా పోయి వాళ్ళ మోకాల కాడికి పోయి మోకరిల్లే కాడికి వచ్చింది. సో రేపు గిట్లే ఒకవేళ ఈయన కూడా నిర్ణయం తీసుకుంటే రేపు మహేష్ కుమార్ గౌడ్ కూడా మళ్ళా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాడ పోయి మోకరిల్లే పరిస్థితి వస్తుంది. సో అందువల్ల వీళ్ళు అంత పెద్ద ధైర్యం చేయరని అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి చేయాలంటే ఆయన ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతాయి కదా. సో ఇట్లా చాలా చాలా ప్రమాదాలు ఉన్నాయి. వీళ్ళు చెప్పే డైలాగ్ కూడా, గీత దాటితే వేటు తప్పదట, ఎంతటి వారైనా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సహించేది లేదట. ఇక ఒకేసారి అందరి కోరికలు తీర్చడం ఎవరికి సాధ్యం కాదట. మరి 2.5 సంవత్సరాలు అవుతున్నట్టు. ఇప్పుడు ఒకటేసారి అందరి కోరికలు తీర్చలేదు అనుకున్నాం, కానీ 2.5 సంవత్సరాలు అవుతుంది కదా మీరు ఆయనకు పదవి ఇస్తా అని చెప్పింది. ఆయన చెప్తుండే, మేము చెప్తున్నాం, అందరం చెప్తున్నాం కదనే. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోమరెడ్డి వ్యాఖ్యలపై పిసిసి మహేష్ కుమార్ గౌడ్ రియాక్షన్ ఇచ్చిందట. సో ఏదైనా రాజగోపాల్ వ్యవహారంలో హైకమాండ్ తో చర్చిస్తాడా? హైకమాండ్ తో చర్చించిన దాకా నీకు దమ్ము లేదా? హైకమాండ్ తో ఇంతకుముందుకు బీసీల విషయంలో, దళితుల విషయంలో చర్చించరా? హైకమాండ్ ఎందుకు గుర్తుకొచ్చింది? మనకు కమాండ్ చేసే దమ్ము లేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు కమాండ్ చేస్తే నేను లాస్ట్కి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జరగొడతారు నేను ఓ రోజు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఈయన ఇంకా 6 నెలలు కాదు, ఇంకా రాబోయే 2.5 సంవత్సరాలు మొత్తుకొని, అధికారం ఉన్నంత వరకు మొత్తుకొని ఈయన పైన వేటు పడదు, ఈయన ఏది ముందర పడదు. ఆయన న్యాయంగా కాంగ్రెస్ పార్టీ లైన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని డిమాండ్ చేస్తుంది, మంత్రి పదవి కావాలని, అంతవరకే.
ఇక వీళ్ళు ఇస్తలేరు కదా 5-10 కోట్ల అని చెప్పేసి మీరు చేసే లంగా కథ మొత్తం బయట పెడతాని ఆయన పూనుకునుడు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి, ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేస్తున్న అవినీతి గురించి ప్రజాక్షేత్రంలో పెడుతుంది. సో అది ఆయన చేస్తున్న పద్ధతి. ఇక తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర ప్రకంపన సృష్టిస్తున్నాయి. సొంత ప్రభుత్వం పైనే వలస నేతల పెత్తనం, సీమాంధ్ర కాంట్రాక్టర్ల పాలనంటూ రాజగోపాల్ విరుచుకుపోవడం ఒకవైపు, పార్టీ గీత దాటితే ఎవరిపైనైనా వేటు తప్పదంటూ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరికలు జారీ చేయడం మరోవైపు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ సీనియర్ నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే సాహసం కాంగ్రెస్ నాయకత్వం చేస్తుందా, లేదా అధిష్టానాన్ని పూర్తిగా ధిక్కరించి నిలబడే తెగువను రాజగోపాల్ ప్రదర్శిస్తారా అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో దమ్ముందా అనే ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. క్వశ్చన్ మార్క్ లో దమ్ముందా అని అవుతానంటే ఈ దమ్ముందా అనే పదం బాగా నడుస్తానంట. సో నిజంగానే నడుస్తున్నదే. ఏం జరుగుతుంది ఏం కథ అనేది సో అతి తొందరలో ఒక్కొక్క రోజుకింత ఎపిసోడ్ లాగా బయటకు వస్తుంది. మీరు కూడా చూద్దాం ఏం జరుగుతాను. అది రాజగోపాల్ ఎపిసోడ్. ఇంకా రాజగోపాల్ ఎపిసోడ్ గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగుల 99.999% ఈ 3 పేపర్లు వాడతారు. రాత్రే వాళ్ళకు యాడ్లు రావాలి రేవంత్ రెడ్డి గారి నుంచి. సో అదనమాట.